హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ టమాటా కర్రీ అండి. మీల్ మేకర్ టమాటా కర్రీ నా స్టైల్లో ఎలాగ చేద్దామో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. మనకి బౌల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి లవంగాలు, ఒక ఇలాయచి, 2-3 దాల్చిన చెక్క, షాజీరా యాడ్ చేసుకుందాం. ఇవి కాస్త వేగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఇవి కాస్త చిటపట్లాడుతున్నప్పుడు మనం ఇందులోకి ఒక ఆనియన్ యాడ్ చేసుకుందాం. తరుక్కోవాలి ఆనియన్స్. వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇందులోకి మనం టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే టమాటా ముక్కలు వేసుకుంటే మనకు తింటూ ఉంటే టమాటా ఫ్లేవరే వస్తూ ఉంటుంది. అలా ప్యూరీ పట్టుకొని వేసుకున్నామంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. మనం ఇందులోకి టమాటాలు కట్ చేసుకొని మిక్స్ పట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసేద్దాం. ఈ పోపులోకి ఈ టమాటా ప్యూరీని వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇందులోకి మనం ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని ఇలా నీళ్లు పిండేసి పక్కకు తీసుకోవాలి. ఇలా నీళ్ళు తీసి పక్కకు పెట్టుకున్నాం. ఈ మిల్ మేకర్ని ఈ మగ్గుతున్న ఈ టమాటా ప్యూరీలోకి యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గించుకుందాం. ఇందులోకి లాస్ట్లో మనం కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మీల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అండి. ఇది వచ్చేసి మనకి చపాతీకి, రైస్కి, బగారా రైస్కి కూడా చాలా చాలా బాగుంటుంది. నచ్చితే నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మీకు కావాల్సిన రెసిపీ కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.